విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ను కేంద్రం నష్టాల్లోకి నెట్టి కావాలనే దివాలా తీసేలా చేస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్టీల్ ప్లాంట్ దగ్గర పెద్ద ఎత్తున కార్మికులు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. కార్మికుల దీక్షకు మద్దతు తెలిపింది షర్మిల. రోడ్డుపై బైఠాయించి షర్మిల నిరసన తెలుపుతున్నారు. ఇక 2 కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం లైవ్ విజువల్స్ చూస్తున్నారు మీరు. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తనని పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ని కావాలని నీరుగార్చే రకంగా దాని నష్టాలు నెట్టి పూర్తిగా దివాలా తీసే రకంగా చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్రం అంటూ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు కార్మికులు. దానికి షర్మిల మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం షర్మిలని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కావాలని నష్టాల్లోకి నెట్టి దివాలా తీసే రకంగా చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం కేంద్రం చేస్తోందంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మికులు పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. వారికి సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన బాట పెట్టారు. అయితే ఈ ఆందోళనకి వైఎస్ షర్మిల మద్దతునిచ్చారు. కార్మికుల దగ్గరికి వెళ్లి ఆ దీక్షలో తాను సైతం పాల్గొనేందుకు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రోడ్డుపైనే కూర్చున్నారు షర్మిల, నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2 కిలోమీటర్ల వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ప్రస్తుతం షర్మిల అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. షర్మిల అక్కడి నుంచి తరలించేందుకు కూడా పోలీసులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన షర్మిలని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం కొన్ని రోజులుగా కొనసాగుతూనే ఉంది. కావాలని దాని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం కొనసాగుతోంది. దానికి కేంద్రం సహకరిస్తున్నట్టు కూడా ఆ వివాదం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కార్మికులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షకి వైఎస్ షర్మిల మద్దతుగా నిలిచింది. రోడ్డుపైనే బైఠాయించింది. ఈ నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు షర్మిల అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మరింత సమాచారం ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, షర్మిల మద్దతుతో సత్యాగ్రహ దీక్ష కొనసాగుతుంటే పోలీసులు తను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కార్మికుల డిమాండ్స్ ఏంటి? కార్మికులు ప్రధానంగా ఈ ప్రైవేటీకరణ ఆపాలి ఎట్టి పరిస్థితుల్లోనని చెప్పి 1329 రోజుల నుంచి ఈ రోజు 1329 రోజు అయితే వచ్చింది. ఈ కంపల్సరిగా ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు. దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వట్లేదు ఇప్పటికైనా అని చెప్పి వీళ్ళు ఆందోళన చేస్తారు. ఈవేళ గాంధీ జయంతి పురస్కరించుకొని ఈ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. ఆ సత్యాగ్రహ దీక్షకి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి అయితే మద్దతు తెలపడానికి అయితే దీక్ష శిబిరానికి అయితే వచ్చారు. రోహిత్, ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హై టెన్షన్ నెలకొంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కేంద్రమే కావాలని నష్టాల్లో నెట్టేసి దివాలా తీసే రకంగా చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయంటూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఆందోళన బాట పట్టి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా సత్యాగ్రహ దీక్ష అక్కడ పూనుకున్నారు. అక్కడ కూర్చున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కూడా ఆ దీక్షకు మద్దతుగా నిలిచింది. అక్కడికి వెళ్లి రోడ్డుపైనే బైఠాయించి సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ కూడా నినాదాలు చేసింది. ఈ నేపథ్యంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఉద్రిక్తతలను అక్కడ నిరసన కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వైఎస్ షర్మిల అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. శివరామకృష్ణ, ప్రస్తుతం కార్మికుల యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి? రోహిత్, ప్రధానంగా కార్మికులు అయితే ఒకటే డిమాండ్. 1329 రోజుల నుంచి ఒకటే డిమాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పి కేంద్రాన్ని అయితే వీళ్ళు కోరుతున్నారు. అయితే కేంద్రం దీనిపై స్పష్టత అయితే ఇవ్వట్లేదు. స్పష్టత కూడా తాత్సారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే వీళ్ళైతే ఈ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. అయితే ఈ రోజు గాంధీ జయంతి పురస్కరించుకొని సత్యాగ్రహ దీక్ష అయితే చేపట్టారు శిబిరం దత్త. అయితే ఈ శిబిరం వద్దకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు షర్మిలా రెడ్డి అయితే వీళ్ళకి మద్దతు తెలపడానికి అయితే ఈ శిబిరం వద్దకు అయితే చేరుకున్నారు.
సో ప్రజెంట్ సత్యాగ్రహ దీక్ష ఏ రకం కొనసాగుతుంది? అంటే పోలీసులు ఆ కార్మికుల్ని కానీ వైఎస్ షర్మిలను కానీ అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారా? ఏమీ లేదు రోహిత్, అటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు. సత్యాగ్రహ దీక్షకు ఎవరు అడ్డుకోవట్లేదు. అయితే వీళ్ళు సాంఘీభావం తెలపడానికి వచ్చిన షర్మిలారెడ్డికి అయితే ఎటువంటి అవాంఛనాలు జరగకుండా పోలీసులు అయితే సెక్యూరిటీ అయితే ఇస్తున్నారు. అయితే ఎవరు అయితే పోలీసులు అయితే వీళ్ళని లిఫ్ట్ చేసే ప్రక్రియ అయితే ఎటువంటి ప్రక్రియ అయితే జరగట్లేదు రోహిత్. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే చాలా శాంతియుతంగానే దీక్ష కొనసాగుతుందా? ఇక్కడ విజువల్స్ చూస్తే అయితే పోలీసుల హడావిడి చాలా ఎక్కువ కనబడుతోంది. పోలీసులు కొంత వారిని నెట్టివేస్తున్నారు, అడ్డొచ్చిన వారిని కూడా. అంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది ఏదైనా? మనోజ్, యాక్చువల్ గా చెప్పుకోవాలంటే ఇది కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల ఈ షర్మిలారెడ్డి గారి ఎటువంటి గాయాలు కాకుండా ఎటువంటి తొక్కిసలాట జరగకుండా అయితే వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే వైఎస్ షర్మిలారెడ్డికి అయితే ఫుల్ సెక్యూరిటీ అయితే ఇస్తున్నారు. ఈ రోప్ పార్టీ వీళ్ళంతా అయితే షర్మిలారెడ్డికి కౌన్సిల్లో ఏర్పడి షర్మిలారెడ్డికి ఎటువంటి అవాంఛనాలు జరగకుండా అయితే ఈ పోలీసులు అయితే ఎంతమంది కార్మికులు ఉంటారు బహుశా అక్కడ? దగ్గర 4,000 నుంచి 5,000 కార్మికులు అయితే ఉన్నారు మనోజ్. వీళ్ళంతా ఒకటే నినాదం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు. అలాగే ఈ కార్మికులతో పాటు నిర్వాసితులు కూడా చాలా మంది ఉన్నారు. నిర్వాసితులు కూడా మా పట్టాలు, మా భూములు తీసుకున్నారు, మాకు ఇప్పుడు ఎటువంటి ఉద్యోగాలు అయితే ఇవ్వట్లేదని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఎస్ సార్, ఈ పెద్ద ఎత్తున 4,000-5,000 మంది అక్కడ దీక్ష చేపడుతున్నారంటే కనీసం ప్రభుత్వం దృష్టిలో ఉండి ఉంటుంది సమస్య. సో ప్రభుత్వం తరపున ఎవరైనా పెద్దలు రియాక్ట్ అయ్యారా? ఎవరు రియాక్ట్ అవ్వలేదు మనోజ్. అయితే కొద్దిసేపటి క్రితం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అయితే ఈ దారి గుండా వెళ్ళారు, కానీ ఆగడం కానీ వీళ్ళకి ఏం భరోసా ఇవ్వడం కానీ అయితే ఏం జరగలేదు. నేరుగా విశాఖపట్నం నుంచి అనకాపల్లి అయితే వెళ్ళారు. మార్గం మధ్యలో అయితే ఈ దీక్షా శిబిరం ఉంది. దీన్ని ఇక్కడ ఏవి ఎటువంటి ఆగకుండా వీళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వకుండా సీఎం రమేష్ అయితే నేరుగా ఉండండి. అసలు భరోసా కలిగించకపోగా 1329 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. భరోసా కల్పించకపోగా ఈరోజు 4,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించారు అని వింటున్నాం. ఇద్దరు గుండెపోటుతో మరణించారు అని కూడా వింటున్నాం. ఇది దారుణము, దుర్మార్గము. ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ఏది అడిగినా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ఏ సంబంధం లేదా? ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ కార్మికులకు, ఈ పరిశ్రమకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ ఉక్కు తలమానికమన్నారు. మనందరం గర్వంగా చెప్పుకోతగ్గది అన్నారు విశాఖ స్టీల్ గురించి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా విశాఖ ఉక్కును ఆదుకున్నారు. ఆ రోజుల్లో 3 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అయితే 7 మిలియన్ టన్స్ వరకు ఇది ఉత్పత్తి చేసేటట్టు రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించారు. అంతేకాదు 20 మిలియన్ టన్నుల యూనిట్ గా దీన్ని తయారు చేయాలి అన్న బ్లూ ప్రింట్ కూడా రాజశేఖర రెడ్డి గారు తయారు చేశారు. ఒక క్యాపిటల్ మైన్ కానీ దురదృష్టం ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలలో ముఖ్యమంత్రులు ఒక్కరంటే ఒక్కరైనా మళ్ళీ విశాఖ స్టీల్ గురించి ఆలోచన చేశారు. చంద్రబాబు నాయుడు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. ఈయన కూడా మళ్ళీ దీన్ని
మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇది సెంటిమెంట్ తో కూడిన ప్లాంట్. మేము పోగొట్టుకోము, ప్రైవేటైజ్ చేయము అని చంద్రబాబు గారు ఒక పక్క చెప్తూనే ఉన్నారు. ఇంకో పక్క 4,000 మంది ఉద్యోగాలు పీకేశారు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎలా అర్థం చేసుకోవాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఎప్పటి నుండో ఇక్కడ కార్మికులు దాదాపు 30,000 మందికి పైగా 30,000 మందికి పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. క్యాపిటల్ మైన్ కావాలి అని, రైల్లో దీన్ని విలీనం చేయాలి అని, కార్మికుల జోలికి రాకూడదు అని, వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి. కనీసం ఒక బెయిలౌట్ ప్యాకేజ్ కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, విశాఖ స్టీలను ఆదుకోలేదు. ఎందుకు మద్దతిస్తున్నారు మరి చంద్రబాబు గారు? కనీసం ఒక అష్యూరెన్స్ అయినా తెలియకపోయారా చంద్రబాబు గారు? విశాఖ స్టీలను మేము రక్షించుకుంటాము అని ఒక్క మాట అయినా ఇక్కడికి వచ్చి ఎందుకు చంద్రబాబు గారు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు గారు వెంటనే రావాలి, చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి. విశాఖ స్టీలు కానీ ఈ కార్మికులు కానీ ఏ లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంట కావస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4,200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే, రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారులు 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నారు. పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిలా రెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. మీకు మాటిచ్చాను, మీ హక్కుల కోసం నేను పోరాడతాను అని మీకు మాటిచ్చాను. అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో సంధ్యా మేడం గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని
కావాలని నీరుగార్చి దాన్ని పూర్తిగా నష్టాల్లోకి నెట్టేసి ప్రైవేట్ పరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా కార్మికులు దీక్షకు దిగారు, సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. సుమారుగా 4000 మంది కార్మికులు సత్యాగ్రహ దీక్ష చేపడుతున్న నేపథ్యంలో వారందరికీ మొదటగా షర్మిల అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇప్పటిదాకా మనం షర్మిల మాట్లాడి చూసాం. షర్మిల మాట్లాడుతూ ఇది గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న నాటకం, కుట్ర అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆవిడ. సో ఈ నేపథ్యంలోనే ఈ సత్యాగ్రహ దీక్షకు సంబంధించి చూస్తే కనుక ఈ దీక్ష కారణంగా 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయినట్టు తెలుస్తోంది. 4000 మంది కార్మికులు అంటే అంతా ఇంత కాదు, చాలా పెద్ద స్థాయిలో అక్కడ దీక్ష కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాల నుంచి పెద్దలైతే ఎవరు రియాక్ట్ కాలేదు. మరి ఈ విషయం పైన వారు ఏం రియాక్ట్ అవుతారో చూడాలి. దీనికి సంబంధించి అసలు అక్కడ కార్యక్రమానికి మొదలు వారంతా ఆర్టీవీతో మాట్లాడారో, వారు ఏం మాట్లాడారో చూద్దాం. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ఈ ఆందోళనకారులు అయితే ఈ రోడ్డు హైవే మీదకి వచ్చి అయితే రాస్తారోకో నిర్వహిస్తున్నారు. అయితే మనతో పాటు మనం చూడొచ్చు, ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు, మొత్తం ఇది ఉధృత స్థాయికి అయితే చేరుకుంది. మొత్తం మనం చూడొచ్చు 329 రోజులకు చేరుకుంది. ఈ రోజు మొత్తం మనం చూడొచ్చు, మొత్తం రాస్తారోకో నిర్బంధించి ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రధానంగా మొత్తం ఈ రోజు మొత్తం కార్మికులంతా ఏకదాటిగా వచ్చి ఇక్కడ ఈ నిరసనల కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈరోజు గాంధీ జయంతి పురస్కరించుకుని మరికొద్ది సేపట్లో అయితే వైఎస్ షర్మిలారెడ్డికి అయితే వీళ్ళకి మద్దతు తెలపడానికి, సాంఘీభావం తెలపడానికి అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు ఈ కార్మికులు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్తారు? ఏమండి, 4000 మందిని కూడా ఏదైతే పాసులు క్యాన్సిల్ చేశారో ఆ పాసులు మాత్రం ఇమ్మీడియట్లీగా పునరుద్ధరించాలి. ఆ పునరుద్ధరించే వరకు కూడా ఈ పోరాటం ఆగదు, ఈ పోరాటం కొనసాగుతుందని ఇవాళ మీడియా కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఉందో కనీసం చట్టబద్ధం ఉందో చట్టబద్ధం తొలగించలేకంటే, చట్టబద్ధం లేకంటే ఇవాళ యాజమాన్యం తొలగించింది కనుక తక్షణమే 4200 మందికి ఏదైతే ఎలో పాస్ ఇచ్చారో ఇంత ఎలో పాస్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని ఇవాళ ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కి ఇవాళ తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు మీరు? 10 సంవత్సరాల పాటు నిర్వాసితులుగా మేము కాంట్రాక్ట్ల వర్క్లో పనిచేస్తున్నాము. కాంట్రాక్ట్గా పనిచేస్తున్న నిర్వాసితులు నేటికి 20 సంవత్సరాల నుంచి మాకు ఆరుకోట ఉంది, మాకు ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వని సరే కూలి పని చేసుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడే ఆ పిల్లలు ఆందోళనగా పెడుతున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ కూలి పని కూడా చేసుకున్నాను, కూడా కూలి పని తొలగిస్తారు. అవసరమైతే మా ప్రాణం త్యాగ చేస్తాము. ఎందుకంటే ఉద్యోగం లేనప్పుడు ఇంకా మనం రోడ్డు పని అయిపోతే సవరం తప్ప రెండో మార్గం లేదు. ఇదే మా లాస్ట్ టైం ఫైనల్ సాగు బతికాన్ని తేల్చుకొని రేపుతాం. కాబట్టి ఈ చాలా దుర్మార్గం బీజేపీ ప్రభుత్వము, ఇక్కడ రాష్ట్ర సీఎం కానీ ఎమ్మెల్యే కానీ అందరూ కొంచెం అందుబాటులో ప్రధానంగా మనం చూడొచ్చు ఈ ఆందోళన కార్యక్రమం అయితే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ స్టీల్ ప్లాంట్ అయితే ఈ ఆర్చ్ అయితే ఏదో దాన్ని కలవకుండా దాని ఎదురుగుండా ఈ హైవే అయితే నిర్బంధించారు. అయితే భారీగా వాహనాలు అయితే మొత్తం అంతా ఎక్కడికక్కడ జామ్ అయ్యి మనం చూడొచ్చు. మొత్తం విశాఖపట్నం నుంచి అనకాపల్లి వెళ్ళే మార్గ మధ్యలో అయితే ఇది ఉంటుంది. ఈ రహదారిని అంతా మనం నిర్బంధించారు. మనం చూడొచ్చు స్టీల్ ప్లాంట్ నిర్వాసితులైన ఈ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు మనతో పాటు. ఈ ఆందోళన అయితే చేపట్టారు. అమ్మ ఏం చెప్తారు చెప్పండి? కూలి పని లేక భర్త పోయి చిన్నపిల్లలతో ఉన్నానండి. ఉన్నదాన్ని ఎన్నో కష్టాలు పడి ఇందులోకి వచ్చానండి. ఈ వచ్చిన తర్వాత 4 ఏళ్ళ పాటు బాధలు పడితే ఎలాగోలా పెట్టారు. ఆ పెట్టింది కూడా ఇప్పుడు నన్ను ఎందుకు తీసేయాలి? పోనీ ఏజ్ బార్ అయిందంటే ఏజ్ కూడా కాదు, పని చేయలేదంటే పని కూడా కాదండి. మరి ఎంత నిమిత్తం మరి నన్ను తీసేయాలా? ఇన్ని బాధలు, నాకే భర్త కూడా లేడు. నన్ను ఇలా బాధలు పెట్టి ఇన్ని బాధలు పెట్టడానికి అవసరం ఏంటండి? చిన్న పిల్లలు ఏం కావాలమ్మా? ఏం కావాలి? ప్రధానంగా నాకు కావాలండి, నా పని నాకు కావాలి. నా పిల్లలకి పెట్టుకోవడానికి, నాకు తిండి పెట్టడానికి నాకు ఉద్యోగం కావాలి. నన్ను ఎందుకని తీసేశారు? నా తప్పేంటి? మరికొంతమంది మహిళలు అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం కావాలి? ఎలా న్యాయం కావాలి మీకు? డ్యూటీ మాకు కావాలి, మా డ్యూటీలు మాకు ఎక్కించాలి. మొగులు లేరు, ఇల్లు వాక లేనోళ్ళము, ఏ సుత లేనోళ్ళము. మేము ఎలా బ్రతకాలని మమ్మల్ని తీశారు. మాకేం ఆధారం లేదు. మా ఉపాధి మాకు కల్పించాలి. మా డ్యూటీ మాకు కావాలండి, మా డ్యూటీ మాకు కావాలంతే. మా డ్యూటీ మేము వేసే వరకు గత 35 సంవత్సరాల లోపు నుంచి పడబడుతున్న మమ్మల్ని ఈ రోజు అన్యాయంగా ఎందుకు చూస్తున్నారో మాకు తెలియదు. మా భూములు 1000 రూపాయలు దానదత్తం చేశాం. మా తాతలు మా ముత్తాతలు అందరూ దీని మీద బతికారు. మా పిల్లలు దీని మీద బతకాలి. మా భవిష్యత్తు దీని మీదే ఉంది. మా పిల్లల భవిష్యత్తు దీని మీదే ఉంది. భర్తలు పోయిన ఆడవాళ్ళు ఉన్నాము. ఆ కూలి పనితో మేము అందరం బతుకుతున్నాము. కాబట్టి మమ్మల్ని అందరినీ విధుల్లోకి తీసుకోకపోతే మా ప్రాణాలు త్యాగానికైనా సిద్ధమని మేము తెలియపరుస్తున్నాం. ఎంతమంది ఉన్నారు? మొత్తం 4000 మందిని తీసేశారు. 12000 మంది కాంట్రాక్ట్ వర్కర్ గా పనిచేస్తున్నాం. అక్కడ 12000 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాం. ఒకేసారి అన్యాయంగా ఒకే గంటలో 4000 మందిని తీసేశారు.
యాజమాన్యం ఏం చెప్తుంది మీతో? యాజమాన్యం నెల పాసులు పెడతామంటున్నారు, కాంట్రాక్ట్ లో సంప్రదించట్లేదు. నెల పాసులు ఎందుకు ఇప్పుడు వరకు కంటిన్యూ ఏ పాసులు ఉన్నాయో దాన్నే రన్ చేసి మొత్తం 4000 మందిని కూడా విధుల్లోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్. చెప్పమ్మా, ఏం చెప్తావు? చెప్పలేను. అయితే చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు. ఒక పెద్ద అయితే వినూత్నంగా నిరసన అయితే తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం అంతా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని 6 కోట్ల నుండి బాబు రాలేదు, మాకు ఎటువంటి ఉద్యోగాలు రాలేదు, ఎటువంటి మెయింటెనెన్స్ రాలేదు. అయితే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్న మమ్మల్ని కూడా తీసివేసి మమ్మల్ని చాలా బతకనివ్వకుండా చాలా ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి వీళ్ళు వినూత్నంగా నిరసన చేస్తున్నారు. పెద్ద చెప్పు, ఏం చెప్తావు? ఏం చెప్తాం బాబు, స్టీల్ ప్లాంట్ కడతామంటే మా భూములన్నీ ఇచ్చాము బాబు. భూమి ఇచ్చాక నాకు 3 కొడుకులు ఉన్నారు బాబు. ఒక కొడుకు ఏమో నంబర్ ఇచ్చారు, ఉద్యోగం రాలేదు, ఆయన చనిపోయారు బాబు. ఇలా ఇంకా ఇద్దరు కొడుకులు కొడుకు మా పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు బాబు. ఈ కొడుకు ఇంకా కొడుకు నిన్న మొన్న కాంట్రాక్టర్ తీస్తారు బాబు. ఈ విధంగా చేస్తే మా దగ్గర భూములు గుంజుకొని మాకు ఈ ఏజ్లో రోడ్డు మీద పడిస్తారు బాబు. ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఈ దేశంలో? ఈ రోజు గాంధీ గారికి స్వతంత్రం ఇచ్చారని చెప్పుకుంటున్నారే, స్వతంత్రం ఎక్కడ వచ్చిందా? ఇలా అయితే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు అయితే మాకు 6 కోట్లు ఉన్నా సరే మాకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా తీసేసి మమ్మల్ని రోడ్లు పడేశారు. మాకున్న ఇద్దరు అబ్బాయిలు, ఒకరేమో రోడ్లు పడ్డారు, ఒకరేమో పిచ్చోళ్ళే తిరుగుతున్నారని చెప్పి పెద్ద అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ అనేక మంది అయితే ఈ రోడ్డు మీదకి ఎక్కి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మనం ఇప్పుడు విశాఖపట్నం నుంచి అనకాపల్లి మార్గ మధ్యలో ఈ రహదారి అయితే నిర్బంధించారు. మొత్తం ఈ కార్మికులంతా రోడ్డు మీద బైఠాయించి మన ట్రాఫిక్ అంతా ఇక్కడ చాలా వరకు ఇదైతే ట్రాఫిక్ అంతా నిర్బంధించారు. ట్రాఫిక్ అంతా జామ్ అయింది. మనం చూడొచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ ఎదురుగా ఉన్న ఈ రహదారి మీద అయితే మొత్తం ఈ ఆందోళన అయితే తెలియజేస్తున్నారు. గాంధీ జయంతి పురస్కరించుకొని మాకు న్యాయం చేయాలి, 1329 రోజుల నుంచి అయితే ప్రధానంగా మనం ఈ ఆందోళన చేపడుతున్నాం. అయితే ఇప్పటికొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఈ కార్యరూపం దాల్చలేదు, ఎటువంటి సపోర్ట్ కూడా చేయట్లేదు. ఏదేమైనా చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మనకి చాలా మంది నిర్వాసితులు అయితే ఉన్నారు. నిర్వాసితులు అయితే మొత్తం వీళ్ళు మాకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు. చెప్పండి, ఏం చెప్తారు? మీరేం చెప్తారు? ఈ 4000 మంది కాంట్రాక్టులు 4000 మంది వర్కర్స్ని కూడా తీసుకోవాలి సార్. అదే దానికోసమే ధర్నా. ఏం చెప్పారు? యాజమాన్యం ఏమంటుంది? యాజమాన్యం ఇంకా ఏం చెప్పట్లేదు సార్. దానికోసం మొత్తం వర్కర్స్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఈ లారీని చూడండి, మనం చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ అయితే వెళ్తుందో ట్రాఫిక్ మొత్తం అంతా ట్రాఫిక్ లారీ ముందు ఈ వెహికల్స్ ముందు అయితే కూర్చొని అయితే నినాదాలు అయితే చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. చెప్పండి, ఏం చెప్తారు? మీరేం చెప్తారు? 4000 మందిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన వెంటనే అగనపూడిలో ఓ కార్మికుడు, దేవాళ్ళలో ఓ కార్మికుడు అనేది గుండెపోటుతో చనిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఇంకో 4000 మంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చాము, ఈ స్టీల్ ప్లాంట్ కోసం పనిచేసి కేంద్ర ప్రభుత్వానికి మేము పన్నుల రూపాయలు చెల్లించాము. ఈరోజు వితౌట్ నోటీస్ లేకుండా కాంట్రాక్ట్ కానీ యూనియన్గా తెలియజేయకుండా యాజమాన్యం ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్పిందనేసి 4000 మందిని రోడ్డు మీద పెట్టారు. దీన్ని మా కుటుంబాలతోనే పెద్ద ఎత్తున మాకు ఓట్లేసే నాయకులు మాకు వచ్చి మద్దతు తెలపోతే మేమంతా రోడ్లంతా సంపించి పోరాటం చేస్తామనేసి ఈ సమ్మముఖంగా తెలియజేస్తాం. మీడియా ప్రకారంగా చెప్పండి, ఏం చెప్తారు? ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో సుమారు 4200 కాంట్రాక్ట్ కార్మికుల్ని హుటాహుటిన తొలగించడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వానికి మేము పన్నులు కడుతూనే వచ్చాం, మేము భూములు ఇచ్చాం ఇదే స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చాం, శాశ్వత ఉపాధి ఇస్తానన్నారు. శాశ్వత ఉపాధి ఇవ్వకపోగా ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా తొలగిస్తున్నారు. ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని ఒక పక్క చెప్తుంది, ఒక పక్క స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్తూనే 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. దీనికోసం ఈ శాసనసభ్యుడు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు ప్లస్ మా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడలేదు. ఇప్పటి నుంచి ఈ రాష్ట్ర రోగం నుంచి ఆయన ఇల్లు ముట్టడించే వరకు, రైలు రోగం వరకు మా ఉద్యమం ఆగదని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే యథావిధిగా వాళ్ళ వర్క్ ఆర్డర్లో ఏదైతే పేర్లు తొలగించారో వాళ్ళ పేర్లు వర్క్ ఆర్డర్లో ఆన్లైన్ చేస్తూ వాళ్ళకి రెగ్యులరైజేషన్ పాసులు మళ్ళీ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని చెప్తున్నాం. మరికొంతమంది అయితే ఉన్నారు మనతో పాటు మాట్లాడడానికి. చెప్పండి, ఏం చెప్తారు? స్టీల్ ప్లాంట్లో భూములు ఇచ్చిన నిర్వాసితులు 16000 మంది ఉంటే ఇందులో 8500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకో 8500 మంది ఉద్యోగాలు లేకుండా
నిర్వాసితులు ఉంటే ఆ నిర్వాసితులకు ఇచ్చిన కూలి పనులు కూడా ఈరోజు 4000 మందిని చేయడం జరిగింది. ఈ 4000 మందిని తొలగించిన మేనేజ్మెంట్ కానీ ఏమైనా మీకు తెలుసా? ఇక్కడ భూములు ఇచ్చిన నిర్వాసితులు ఏ విధంగా కష్టపడి ఇక్కడ భూములు ఇచ్చారని మీకు తెలుసా?